నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే హోలీ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు, సంబరాలను నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రసాయనాలతో హోలీని కలుషితం చేయవద్దని ప్రజలకు సూచించారు. నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ యువత వీధుల్లో ఎంజాయ్ చేశారు. హోలీ అందరి జీవితాల్లో ఆనందం నింపాలంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు అపార్ట్మెంట్ల వద్ద అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. 2024-25లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో 7 సభ్యులతో ఉన్న గ్యాంగ్ను గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం నుండి 7 సభ్యులు గ్యాంగ్ గా ఏర్పడి స్నాచింగ్లు పాల్పడుతున్నారని అన్నారు. ఈ గ్యాంగ్ మొత్తం 8 స్నాచింగ్లకు పాల్పడిందని వెల్లడించారు. 16,12,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 5 బైకులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా విజువల్స్ ద్వారా ఈ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వీరందరిపై సస్పెక్ట్ షీట్ ను ఓపెన్ చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేస్తున్నది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అనమాట. దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా కొంతమంది రిసీవర్స్, కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు. సో ఈ గ్యాంగ్ ఇది. దీనిట్లో టోటల్లీ 162 గ్రామ్స్ అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. 2 బైక్ దేనిట్లో అఫెన్స్కి యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. టోటలీ దీంట్లో 16,40,000 వర్త్ మెటీరియల్స్ని మనం సీజ్ చేశాము. సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు అన్నది మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు అవర్ ఎంటైర్ క్రైమ్ టీమ్, సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్ కిందకు ఉన్న మెయిన్ క్రైమ్ టీమ్ అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో ఇది ఫస్ట్ టైం ఎంటైర్ గ్యాంగ్ని పట్టుకోవడం. ఫర్దర్గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారూరు తోటలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్, ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము. ట్రిప్లెక్స్ సోప్స్ అధినేత మాణిక్యవేల్ అనారోగ్యంతో కన్నుమూశారు. అరండల్పేటలోని ఆయన స్వగృహంలో మాణిక్యవేల్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సిటీ కేబుల్ యాజమాన్యం, ప్రజా సంఘాలు పుష్పాంజలి ఘటించి ఘననివాళులర్పించారు. అరుణాచలం మాణిక్యవేల్ ట్రిప్లెక్స్ సోప్ సంస్థను స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించారని ప్రముఖులు తెలిపారు. ధార్మిక, సేవా కార్యక్రమాలతో మాణిక్యవేల్ అందరి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారన్నారు. వివాదరహితుడిగా ఆయన ప్రస్థానం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. గుంటూరు ప్రజలకి తల్లో నాలుకలా ఉండేటటువంటి మాణిక్యవేల్ గారు ఈరోజు మృతి చెందడం అనేది అందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ఎదగటం చూసాం. ఎదిగిన విధానంలో ఒదిగి ఉండటం చూసాం. ఆయన సంపాదించిన సంపాదన సమాజానికి పంచడంలో కూడా ఆయన యొక్క మంచితనాన్ని చూసాం. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన వ్యవస్థను అనేది ఎంత బాగా డెవలప్ చేశారో ఇక్కడ అందరికీ తెలిసిందే. ట్రిప్లెక్స్ సోప్ సంస్కారవంతమైన సోప్ అనే ఒక నానుడితో ప్రజల మనసుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఆయన ఈరోజు 77 సంవత్సరాలు సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించి
ప్రజలందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఈరోజు వెళ్ళిపోవడం అనేది బాధ. గుంటూరు పట్టణానికి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి అందరి గుండెల్లో ఆత్మబంధువుగా నిలిచినటువంటి మాణిక్యవేల్ ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ అందరి మనసులో ఆయన చేసినటువంటి సామాజిక సేవ, ఆయన కనపరిచినటువంటి ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికుంటాయి. ప్రజాసేవలో ముఖ్యంగా మానవతావాదిగా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు కరోనా సమయం దగ్గర నుండి అనేక విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇస్తూ వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మాణిక్యవేల్ గారి సేవలు ఈ గుంటూరు నగరం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి. ఎంత ఎదిగినా గర్వం లేనటువంటి మనిషి ఈరోజు మన మధ్య లేడంటే చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఆ కుమారుడికి ఒకటే చెప్పాను, నీ తండ్రి ఏ ఆశయాలతోనే ఈ స్థాపించాడో ఆ త్రిబులెక్స్ అనేటువంటి సంస్థని ఆయన విలువల్ని భావితరానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పి గుర్తు చేశాను. ఒక మంచి మనిషిని కోల్పోయామని చాలా మా బాధతో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాణిక్యులుగా ఆత్మకి శాంతి కలగాలని, ఆయన భగవత్ సన్నిధిలో ఆనందంగా వెంకటస్వామి సన్నిధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మనం ఉన్న రోజులు గుర్తుపెట్టుకోవడం వేరు, మనం వెళ్ళిపోయిన రోజు ఎంతమంది మన వెనకాల వచ్చారనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒక చరిత్ర ఎలా ఉంటుందో అదేవిధంగా ఈరోజు ఆయన్ని చూడడానికి వేలాది మంది వచ్చి ఆయన్ని చూసి ప్రముఖులే కాదు కింద స్థాయి వాళ్ళు కూడా, ఎందుకనంటే చెప్తే ప్రతి ఒక్కరి చదువులకు కానీ ఆయన సహాయం చేసే వ్యక్తి కాబట్టి ఆయన గుర్తుపెట్టున్నారు. ఆయన ఈరోజు ఈ లోకంలో లేకపోయినా కూడా చిరస్థాయిగా ప్రతి ఒక్క ఆయన చిరునవ్వుల్లో గుర్తుపెట్టుకునే విధంగా అత్యంత మహోన్నత వ్యక్తి. ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. మాకు మా ప్రాంతంలో ప్రాంత అభివృద్ధి కానీ దేవాలయ అభివృద్ధి కానీ ప్రతిదీ ఆయన పాత్ర ఉండేది. ఏదైనా లోటు లేకుండా సంపూర్ణంగా జరగాలనేది ఆయన అభిలాష. అలాంటి వ్యక్తి లేకపోవడం వల్ల వారి కుటుంబానికే కాదు గుంటూరు నగరానికే తీరని లోటు. భగవంతుడు వారికి మనశ్శాంతి కలిగించాలని. బృందావనగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దివ్య రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉభయదేవరి సమేతంగా స్వామిని ఊరేగించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు నిర్వహణలో రథోత్సవం కనక తప్పెట్లు, మంగళవాద్యాలు, విద్యుత్ దీపకాంతులు, నామ సంకీర్తనలు, కర్రసాము, కోలాటాలు, బాణసంచు వెలుగుల మధ్య బృందావన్ గార్డెన్స్ ప్రధాన వీధుల్లో సందడిగా సాగింది. శృంగేరి వీరూపాక్ష శ్రీపీఠం పీఠాధిపతి గంభీరానంద భారత మహాస్వామి, నిర్వికల్పానంద స్వామి, దనకుదురం సీతారామానుజాచార్య స్వామి అనుగ్రహ భాషణం చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం గుంటూరులో జరిగింది. లాడ్జి సెంటర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామంటూ కార్మిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు గత 5 సంవత్సరాలుగా కుట్రలు చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ నెరవేర్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ కాంట్రాక్టు కార్మికుడి యొక్క టర్మ్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు రెన్యువల్ కాకుండా ఆపేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాక్టరీని మూసేసేటువంటి దానికి, అట్లాగే దాని తర్వాత ప్రైవేటీకరణ చేసేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా పోరాటం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది.
వామపక్ష పార్టీలన్నీ మద్దతు తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి గనులు కేటాయించాలి, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ ఫ్యాక్టరీని కొనసాగించాలని చెప్పేసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఢిల్లీలో రైతులు ఏ విధంగా అయితే పోరాటం చేశారో సుదీర్ఘకాలం ఆ విధమైన పోరాటం చేస్తాము, ప్రైవేటీకరణ ఆపే విధంగా పనిచేస్తాము అని ఇవాళ శబ్దం చేశారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కలిపి ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కూటమి ప్రభుత్వాలు ఉత్పత్తి ఆపేశారు. ఈ ఒత్తిడి లేకపోతే భవిష్యత్తులో ఆ ఒక్క బ్లాక్ బాస్టర్ కూడా ఆపేసి చివరికి ఉత్పత్తి లేదు, నష్టాలు పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రైవేటీకరణ చేయడం కుట్ర పనుతుంది, సరైనది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మార్చి 17వ తేదీన గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోమాతలకు శ్రీమంతం, ఆవుదూడలకు బారసాల కార్యక్రమం జరగనుంది. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీన గోమాతలకు శ్రీమంతం, ఆవుదూడలకు బారసాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చలిమిడి, పసుపు, కుంకుమ, గాజులు, అవసరమైన సామాగ్రి ఇచ్చి స్వామివారి కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆవుల్ని ప్రేమించండి అన్న నినాదం మీద మేము ఇక్కడున్న 150 మంది సేవకులు ఉన్నారు. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బిడ్డలు అందరూ 150 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో 2 ఆవులకి బారసాల, 2 ఆవులకి శ్రీమంతం చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈ దేవస్థానంలో సేవ చేసే 150 మంది 150 రకాలు తీసుకొస్తున్నారు. ఎప్పుడంటే 17వ తారీఖు 3వ నెల 2025 సోమవారము సాయంత్రము 7 గంటలకి ముందు బారసాలు జరుగుతుంది. తర్వాత 7:30కి శ్రీమంతం జరుగుతుంది. మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న దృష్ట్యా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మార్చి 17 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను కండక్టర్కు చూపించి కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు తమ ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.